హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఫిబ్రవరి 8వ తారీఖున కొన్ని సినిమాలు అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ యాత్ర మూవీ, ఇంకొకటి 4 లెటర్స్ అని, మరొకటి తమిళంలో మరి శివకార్తికేయన్ సమంతాల జంటగా నటించిన సీమరాజా మూవీ, ఇంకోవైపు నేనే ముఖ్యమంత్రి. ఇలా కొన్ని సినిమాలు అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నాయండి. అయితే ఈ సినిమాల్లోని ముఖ్యంగా 3 సినిమాలు అయితే పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇవి అయితే మంచి టాక్ తెచ్చుకోవచ్చు అని. అవేంటో కూడా చెప్తాను, వినండి. అవి ఒకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ యాత్ర గురించి. ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆతృత చాలామందికి ఉంటుంది. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన, ఎంతో కొంత ప్రజలకు సేవ చేశారు అన్న మాట అయితే ఉంది. ఆయన గురించి గొప్పగా చూపిస్తారు. ముఖ్యంగా పాదయాత్ర నేపథ్యంలో కొనసాగే స్టోరీ కాబట్టి దాని గురించి తెలుసుకోవాలన్న ఆతృత ఉండడం సహజమే. కాబట్టి ఆ మూవీ గురించి హోప్స్ అన్న ఉండడంలో తప్పే లేదండి. ఇంకో మూవీ ఏంటంటే సీమరాజా. తమిళ్ హీరో శివకార్తికేయన్ సమంత జంటగా నటించిన ఈ మూవీ తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక తెలుగులో కూడా హిట్ టాక్ సంపాదించాలని మూవీని ఇక్కడ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక సీమరాజా మీద కూడా హోప్స్ బాగానే ఉన్నాయని చెప్పుకోవాలి. మరో మూవీ ఏంటంటే నేనే ముఖ్యమంత్రి. అవునట్టు ఇక్కడ ఒక మాట అయితే చెప్పాలండి. విషయం ఏంటంటే ఈ 4 లెటర్స్ ఈ మూవీలన్నీ కూడా ఎలాగున్నా, యాత్ర మూవీ హిట్ అయినా, అదే ఎలా టాక్ ఉన్నా, సీమరాజా టాక్ ఎలా ఉన్నా, అంటే ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి మూవీతో పాటు రిలీజ్ అవుతున్న మూవీస్ అన్నట్లో కల్లా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అన్నట్లకన్నా ఒక్క పాయింట్ అయినా ఎక్కువ మార్క్స్ సాధిస్తుంది, టాక్ ఎక్కువగా తెప్పించుకుంటుందని అయితే హోప్స్ అయితే బాగా ఎక్కువగా ఉన్నాయనేసి వార్తలు అయితే చాలామంది అవుతున్నాయి. ఏంటి నేనే ముఖ్యమంత్రి మూవీనా? ఆ హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఎందుకు ప్రొడ్యూసర్ ఎవరు, దాంట్లో ఉన్న హీరో హీరోయిన్ ఎవరో తెలియదు. ఈ అనుమానాలు అయితే మీకు రావచ్చు. కానీ కథ ఆడియన్స్కి నచ్చితే మాత్రం బంపర్ హిట్ అవుతుందని మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు. అవును, ఏంటి వైఎస్ఆర్ యాత్రని, మరి సమంత శివకార్తికేయన్ హీరోగా నటించిన సీమరాజాని ఎన్నట్లు దాటేసి నేనే ముఖ్యమంత్రి హిట్ అవ్వడానికి రీజన్ ఏంటి చెప్పు అంటారా? ఈ మూవీ ఏంటంటే అవినీతి పరుడైన ఓ యువనేతను సీఎం కాకుండా చేసే నేపథ్యంలో తెరకెక్కిన మూవీ అంట. అయితే నేనే ముఖ్యమంత్రి మొదట అసలు ఈ నేనే ముఖ్యమంత్రి మూవీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించిన మూవీయా, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించిన మూవీయా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించిన మూవీయా అంటూ చాలామందికి అయితే డౌట్లో ఉన్నారు. దాని గురించి అయితే ఒక క్లారిటీ అనేది మాత్రం రాలేదండి. అది ఏ మూవీ, ఎవరికి సంబంధించిన మూవీ, ఎవరిని ఉదాహరణగా తీసుకొని తెరకెక్కించారు అన్న దాని మీద క్లారిటీ లేదు. కానీ నేను ముఖ్యమంత్రి మూవీ మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆ మూవీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆ చిత్ర యూనిట్ అంటే చిత్రానికి సంబంధించిన హీరో, హీరోయిన్, డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ కూడా పాల్గొన్నారంటూ తెలుస్తోంది. అయితే మూవీ మీద వాళ్ళు క్లారిటీ కాదు, కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అవి రూమర్లు అనుకోవాలో నిజమే అనుకోవాలో అర్థం కావట్లేదు. యాత్రని, సీమరాజాని ఈ మూవీ అంటే ఒక 5-6 సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో ఆ మూవీలన్నిటిని వెనక్కి నెట్టేసి మా మూవీ హిట్ అవుతుందని నేనే ముఖ్యమంత్రి మూవీకి సంబంధించిన ఆ యూనిట్ సభ్యులంతా కూడా ఇంతలా చెప్తున్నారంటే ఏమో మూవీలో ఎటువంటి కథ ఉందో. నిజమే కదా, చిన్న సినిమా అయినా కూడా కథ నచ్చితే ఆడియన్స్ ఎంత పెద్ద హిట్ చేస్తారో మనం చాలా సినిమాలనే చూసాం. దాన్ని బట్టి అయితే చెప్పుకోవచ్చు. వాళ్ళు స్టోరీని బట్టి అంటున్నారో లేకపోతే ఏదో మూవీ హిట్ అవ్వచ్చు అని వాళ్ళ సొంతంగా ఏదో ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలియదు. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాతే ఆ మూవీ సత్తా ఏంటో మనం చూడాలి. మరి మీరేమంటారు? యాత్ర, సీమరాజా వంటి మూవీలనే అంటే వాటినే తన్నేలాగా మరి నేనే ముఖ్యమంత్రి ఉంటుందంటారా, ఉండదంటారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.